మీకు అందరికీ తెలిసినటువంటి వచనం, చదువుతారా ఎవరైనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? యెహోవా ఇచ్చే గింజల కోసమా, యెహోవా కోసమా? హల్లెలూయా. ఎవరి కోసం? నాకింకా వినపడలా. ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయన ఇచ్చే గింజల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు. కీరకాయల కోసము, ఉల్లిపాయల కోసము, తెల్లగడ్డల కోసం చూసేవాళ్ళు కాదు. అలాంటి బాతు బతుకులు ఎంతసేపు గొనిగే బతుకులు, సనుగే బతుకులుగా ఉంటాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు, యెహోవా ఇచ్చినటువంటి నిజమైన జీవితం కావాలి, నిత్యమైన జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను పక్షి రాజు బిడ్డను, నేను రెక్కలు చాపి ఎగరాలి, నేను ఆయన నాలో ఎంత పొటెన్షియల్ పెట్టాడో, ఎంత విలువ పెట్టాడో, సంపూర్ణమైన విలువలో నేను జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారు? యెహోవా కోసం ఎదురు చూస్తారు. ఆయన ఇచ్చే గింజల కోసం. ఆయన ఎలాగో ఇస్తాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతే మిగిలినవి చెక్ మార్క్ యాంగే ఆటంతట అవే వస్తాయి. ఆటంతట అవే వస్తాయి. నువ్వు వీటి కోసం వెతుకుతూ ఉన్నావు అనుకో, ఆయన వద్దా? ఆయన కావాలొద్దా? ప్రభు అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నూతన బలం పొందుతారు. చదువుతారా? తర్వాత ఏముంది? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మన జీవితాల్లో పక్షిరాజు అనుభవం కావాలా, లేక మారా అనుభవం కావాలా? మనం నిర్ణయించుకోవాలి. మారా అనుభవం గొనిగే అనుభవం, మారా అనుభవం సనిగే అనుభవం. మన కళ్ళ ముందు గొప్ప గొప్ప అద్భుతాలు, మన కళ్ళ ముందు గొప్ప గొప్ప యుద్ధాలు, మన కళ్ళ ముందు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి గెలుపులు మనకు ప్రభువు ఇస్తున్నప్పటికీ ఇంకా ప్రశ్నించే అనుభవం, ఇంకా గొనిగే అనుభవం, ఇంకా సనిగే అనుభవం, మన దగ్గర లేని దానికోసం చూసే అనుభవం, దాన్ని మారా అనుభవం అంటారు. లేకపోతే కిబ్రోత్ హత్తావా అనే అనుభవం అంటారు. నోట్లో తింటే ముక్కులేకి వచ్చేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. మామూలుగా కాదు. ఆ ఆశీర్వాదం